హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆ, నేను అంటే మీకు బోర్ కొట్టొచ్చేమో, కొంచెం వీడియో చేయడం లేదు. చేస్తాను ఇంకా ఈ రోజు నుంచి కంటిన్యూ ఫాలో అవుతాను అన్నమాట. ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటాయి. కొంచెం బాగుంది ఆరోగ్యము, అందుకే చేయలేదు. ఉమ్, మీ అందరి దయ వల్ల ఆరోగ్యంగా ఉన్నా ఇప్పుడు నేను. నువ్వు ప్రాబ్లమే లేదు. దేవుడి దయ, అన్నీ ఆయనే చూసుకుంటాను నన్ను. ప్రతి ఒక్క విషయంలో ఆయనే నన్ను కాపాడుతున్నాడు. ఎందుకంటే మనం చేసే ఒక మంచి పనులు బట్టి ఆయనే మనకు అండగా, నీడగా, తోడు నీడగా ఆయనే. ఆయన మార్గంలో నడుచుకుంటే ప్రతి ఒక్కటి మనకు మంచి జరుగుతుంది. అలాగని నేను కూడా అలాగే ఉంటున్నా. మనం పాయింట్కి వస్తాం. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్కు బయలుదేరినారన్నమాట. ఆయన సింగపూర్కు బయలుదేరారు. ఏమవుతుందంటే సింగపూర్లో సింగపూర్కు బయలుదేరితే రాష్ట్రాన్ని అమ్మి పడేస్తారంట. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు చెప్పారన్నమాట. ఆయన మంత్రి, ఆయన మెదడు తక్కువ, బుద్ధి బుర్ర తక్కువ మంత్రి అన్నమాట, వ్యవసాయ శాఖ మంత్రి. పిల్లలకు 15 తల్లులకు 1500 ఇస్తే రాష్ట్రాన్ని అమ్మాలంట. ఏం చేస్తావు, అట్లుంటారు మరి జనాలు. రాష్ట్రాన్ని అమ్మాలా? ఏందయ్యా మీరు చేసేది? చంద్రబాబు నాయుడు గారు మంగళవారం అప్పులు బాగా చేస్తాడు. ఇప్పుడు ఏంది ఏమంటారు దాన్ని, అమరావతిలో నిజంగా నాకు ఫస్ట్లో థాట్ వచ్చిందనమాట. అమరావతిని ఆక్వా చిన్న చేపలు తీసుకొచ్చి దాంట్లో వదిలేస్తే ఆక్వా అయిపోతుంది అనమాట. పక్క అది నిజం. అంటే బాగా డెవలప్ అయ్యి చేపలు కూడా అమ్ముకోవచ్చు. చేపలు మాత్రం బాగా డెవలప్ అవుతాయి. బిల్డింగులు ఈ అమరావతి కాదు కానీ చేపలు ఆక్వా మాత్రం బాగా డెవలప్ అవుతుంది. అది మాత్రం పక్కా ఫిక్స్. చంద్రబాబు నాయుడు ఎంత చేసినా వేస్ట్. కానీ అదొకటి. ఏం జరుగుతుంది, రాష్ట్రాన్ని మాత్రం మన రామాయణాడు గారు నిజమేనా కొట్టేది? పిచ్చ కొట్టుడు కొట్టినాడుగా. నీకు 15,000 అని చెప్తాను జనాల మొదలవే ఊదరగొట్టినాడు అనమాట. ఎవరికో ఒళ్ళు మండింది, సామాన్య ప్రజలకు తరిమి కొట్టినారు. అది మాత్రం నిజమే. అదొకటి. ఏం చేస్తున్నాడు, రాష్ట్రాన్ని అమ్మేలా ఫిక్స్ అయిపోయినాడు అనమాట. బాగా ఫిక్స్ అయిపోయినావు. దండయాత్ర అంటావు, అదంటావు. ఇంకొకటి, ఈ ఈ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే, వీడున్నాడు కదా పిఠాపురం సనాతని. ఏం సనాతని? వీరమల్లు చిట్టి మల్లు సినిమా దొబ్బిందిగా. జగనన్నరు రాజకీయాల్లో మాట్లాడకూడదని నువ్వే అంటావు. నువ్వే రాజకీయాలు, జగనన్న లేని మీకు నిద్ర రాదరా? నీ బతుకు చెడ, నువ్వేం బతుకురా? నీ సోషల్ మీడియా మీ కార్యకర్తలు రెచ్చగొడతావా? నువ్వు మొగోడివేరా అసలుకు? నువ్వు మనిషివేనారా? ఈ మహేష్ బాబు వాళ్ళంతా ఎట్లున్నారు? ఆయన చూసి నేర్చుకోరా కుక్క. ఆయనకేం సమానం రా? ఆయన పేరు ఎత్తడానికి కూడా నీకు అర్హత లేదా దరిద్రుడా? ఏం ఏం ఎలగబట్టినవురా? నీ 700 ఇస్తావా? 700 ఇస్తావురా నువ్వు? రైతులు 6 రూపాయలకు పెంచండు దేవుడా అంటే నువ్వు వాళ్ళకు స్పందించావు. కానీ నీ సినిమా కోసము 700 వేస్తావురా దరిద్రుడా? అది మెత్తగా ఉండొద్దు, రెచ్చిపోండి రెచ్చి కొడతావురా నువ్వు పనికమ్మ లోడా. నువ్వు గుర్ర మీద పోతుంటే నాకు చిన్నప్పటికు నాకు కథ వచ్చింది. ఈనాడులో పంచతంత్రం, కరెక్ట్ పంచతంత్రం సీరియల్ ఒకటి ఉంటుంది అనమాట. అది ఆదివారం మాత్రమే వస్తుంది ఆ సీరియల్. అది 9 గంటలకు వస్తుంది అనమాట. ఆ సీరియల్లో మా బొమ్మలు గుర్రం మీద పోతుంటాయి, అడవిలోకి పోతుంటాయి. రాజు వెనక బంటులు అందరు పోతుంటారు అనమాట. అట్లా నువ్వు కూడా ఆ గుర్రం వేసుకొని గుర్రమే ఊతుంది కానీ జనాలు ఊగరు అనమాట. అంతే. సేమ్ టు సేమ్ యాజ్ రా. కల్పితం బల చేసినవు రా. నువ్వు హిందువులు ముస్లిమ్స్ను రెచ్చగొట్టడానికి సనాతిని కుక్క, బీజేపీ కుక్క, బీజేపీ సంకనాకుతున్నావు కదరా దరిద్రుడా.
నిన్ను మాత్రం నువ్వు అనుకుంటున్నావేమో ఏపీలో నీ ఇష్టం వచ్చినట్లా నీ అబ్బ జాగిరని నా కొడక నువ్వు రెచ్చిపోతున్నావురా లంబడి ముండా కొడక బద్మాష్ నిన్నెట్లా అంటే ఆడలతోని చీపులతో చెప్పలతో కొట్టేలారా నేను అస్సలకి ఈసారి నువ్వు రానా కొడక జనాలకి ఈసారి నువ్వు ఆడోళ్ళ చెప్పులతో కొడతారు ఎప్పుడప్పుడు కొడతారు ఇప్పుడు రామాయణ కొట్టారు చెప్పులతో వాంచి పడేసినారు వాడిని నెక్స్ట్ నెక్స్ట్ మాట తక్కువకుండా కొట్టేసినారు దారిద్రుడా ఏం బతుకులరా మీవి ఆ? మీరు బతుకులేనా ఆ బతుకు బతికే కంటే సావండి అర్థమవుతుందా మనుషులు అన్నాక మనిషి జన్మ ఎత్తినాక మనం ఏం చేయాలి ఒక మంచి పనులు ఒక ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వాలి నువ్వేం చేస్తావు చంద్రబాబును సంకనాకడానికి మూడికి సంకనాకడానికే బతుకుతాను నీ బతుకు నిన్ను నిన్ను నీ ఎమ్మెల్యేలను పో అంటున్నావు నీ బతుకురా నువ్వు ఏం పెట్టి ఎందుకు పెట్టినావురా కుక్క నువ్వు నువ్వు డబ్బుల కోసము అర్థమైంది జనాలకు నువ్వు డబ్బుల కోసమే పార్టీ పెట్టినావని సంగ నాకు 15 నీ పార్టీ కాదు కదా ఈసారి ఒక్కడి గెలిచిరా నువ్వు మొగోడు అయితే నువ్వు మీ అబ్బ మీ నాయన పుట్టి నా కొడుకు అయితేరా నువ్వు ఒక్కడి పోటీ చేయి గెలుచురా ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలుచురా నీ పార్టీలోకి నేను జాయిన్ అవుతారా దరిద్రుడా ఛీ ఒక బతుకు నీది ఒక ఆడంగా బతుకురా నువ్వు ఆడంగి బతుకుతాను ఈ బతుకురా జనాలు పూ అంటున్నాను నేను అర్థమవుతుందా నువ్వు జగనన్న విమర్శించే మొగోడివేరా నువ్వు నీ బతికెంత నువ్వెంత నీ కుటుంబం అంతా నీ అన్నగాడు కదా ఏ నా కొడుకు వచ్చినా జగనన్న సిటికినే ఎంటికి కూడా సమానం కదరా నీ కుటుంబం అంతా దొంగ ముండా కొడకల్లారా ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారు కదరా నీ అన్నదమ్ములు నీ వాళ్ళంతా కలిసి మీ ఆడల ఉసురు కొట్టుకుంటారా నువ్వు మాత్రం మట్టి గుడిసిపోతావురా నువ్వు నిజంగా అంటే ఖచ్చితంగా ఆడల ఏపీ ప్రజల ఉసురు కొట్టుకొని సస్తావురా నువ్వు ఒక్కోడకు ఎట్లా పడితే ఎట్లా తిడుతూ ఉన్నారు ఎట్లా పడితే ఎట్లా దారుణమైన మాటలు బూతులు అమ్మో రెచ్చిపోతున్నారు కదరా రెచ్చిపోండి మీ కార్యకర్తకు సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియానే అంతా ఈజీగా తీసి పడేయకు నీ మోడీని అడుగు చెప్తాడు అర్థమవుతుందా నీ ప్రధాని ఉన్నాడు కదా అడుగు చెప్తాడు వైఎస్ఆర్సీపీ దేశంలోనే నంబర్ 1 ఉంది గుర్తుపెట్టుకో అర్థమవుతుందా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంటే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఎర్రవీగకు ముడిచిపోతే పోతావు సంకనాకి నువ్వే అర్థమవుతుందా వాడు లోకిగాడైతే ఏరా లోకిగా సింగపూర్కి నీ నాయన నువ్వు నారాయణగాడు వాడైతే నారాయణగాడైతే ఒక ఇంజనీర్లను వాళ్ళను ఒక రెస్పెక్ట్ లేకోకుండా స్టూపిడ్ యూజ్లెస్ పని తిడుతావరా దరిద్ర నువ్వు ఒక యూజ్లెస్ పని నీ మొక్కను చూసినవరా గడ్డిబిల్లి నా కొడక దరిద్రుడా ఛీ ఏం బతుకుతున్నావురా మీరు ఒక బతుకులు ఉండండి చెప్తాడు జగనన్న ఇంక చాలా దారుణంగా తయారవుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈరోజు నుంచి స్టార్ట్ టు వీడియో పక్కా ఇంకా స్టార్ట్ చేస్తాను నేను ఎందుకంటే ఫిక్స్ అయిపోయినాక ఇంకా కొంచెం మధ్య కొంచెం ప్రాబ్లం ఉండింది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇంకా చంద్రబాబు నాయుడు సింగపూర్కి వాడు ఈశ్వరన్ ఉన్నాడు కదా ఇంతకుముందు జైలు వేసినాడు వాడిని గెలవడానికి పోయినాడు పోండి ఇంకా ఏమమ్ముతావు నా మాటిని ఆంధ్రప్రదేశ్ను అమ్మి పడేసాను జనాలు మేల్కోండి ఇప్పటికైనా ఆంధ్ర ప్రజలారా మేల్కోండి ఆ ముసలోని షీపర్ తీసుకొని తనమిస్తానండి ముందు ఈసారి ఎవడైతే ఇంటికి వస్తాడో వాళ్ళని ఏలో వంగబెట్టి కొట్టండి అందరు కలిసి లేడీసే ముందు మీ గ్రామము పొలిమేరల నుంచి దాటి కొట్టండి వెధవలను రానికోకుండా అర్థమవుతుందా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీదట ప్లీజ్ కంటిన్యూ వీడియో ఉంటుంది ప్లీజ్ నేను వైఎస్ జగనన్న అభిమానిగా ఆయన కార్యకర్తగా ఆయన సేవకులుగా ఉన్నాను కాబట్టి ప్లీజ్ నా కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రశ్నించడానికి నాకు ఎంతో ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ చర్చికి వెళ్తున్నానండి టైం అయింది బాయ్